వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ప్రజావాణి అంటే ఏమిటి? ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరే వేదిక. కానీ సూర్యాపేటలో సీన్ రివర్స్ అయింది. ఏ అధికారి దగ్గరకైతే న్యాయం కోసం వెళ్ళాలో ఆ అధికారి పైనే ఫిర్యాదు చేశారు రైతులు. అది కూడా ఆయన సమక్షంలోనే. అయ్యా, మా భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారు, ఇందులో మీ పాత్ర కూడా ఉంది, కాబట్టి మీ మీద కూడా చర్యలు తీసుకోండి అంటూ రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టరేట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు రైతుల భూములకు రెక్కలొచ్చాయా? అధికారుల కలంపోటుకు కారణమెవరు? మై హోమ్ సిమెంట్స్ వ్యవహారంలో ఉన్న మర్మమేంటి? సూర్యాపేట ప్రజావాణిలో జరిగిన ఆ వింత ఘటనపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉదయం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆర్జీలు స్వీకరిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మేళ్ల చెరువు గ్రామానికి చెందిన కొందరు రైతులు లోపలికి వచ్చారు. తాము తెచ్చిన అప్లికేషన్ చూసి అక్కడ ఉన్న సిబ్బందితో పాటు కలెక్టర్ కూడా ఒక్క నిమిషం అవక్కయ్యారు. ఎందుకంటే ఆ ఫిర్యాదులో ఉన్నది జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ పేర్లే కాదు, సాక్షాత్ జిల్లా కలెక్టర్ పేరు కూడా ఉంది. తన సీటు ముందు నిలబడి తనపైనే ఫిర్యాదు చేసిన రైతుల ధైర్యం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అసలు వివాదం ఏంటంటే మేళ్ల చెరువు సర్వే నెంబర్ 1057 ఇదొక భారీ భూభాగం, దాదాపు 631 ఎకరాల విస్తీర్ణం. ఇందులో ప్రభుత్వ భూమి ఉంది, సీలింగ్ భూమి ఉంది, భూదాన్ భూమి ఉంది. వీటన్నిటితో పాటు 463 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది. అంటే తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమి. ఇందులో సుమారు 130 ఎకరాలు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ఆవరణలో ఉండగా మిగిలిన 333 ఎకరాలు రైతుల స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్టు మొదలైంది. రైతుల ఆరోపణ ప్రకారం అధికారులు ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. మై హోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూములను నిషేధిత జాబితా నుంచి తెలివిగా తొలగించారు. కానీ నిరుపేద రైతుల చేతుల్లో ఉన్న 220 ఎకరాల పట్టా భూమిని మాత్రం భూభారతి నిషేధిత జాబితాలో అంటే 22A చేర్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా రాత్రికి రాత్రే తమ భూములను నిషేధిత జాబితాలోకి ఎలా మారుస్తారని రైతులు నిలదీస్తున్నారు. బడా కంపెనీలకు ఒక రూలు, పేద రైతులకు ఒక రూలు అంటూ కలెక్టరేట్ సాక్షిగా గర్జించారు. తనపైనే ఫిర్యాదు రావడంతో కలెక్టర్ నందలాల్ పవర్ ఎలా స్పందిస్తారనేది జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. అయితే ఆయన సంయమనం పాటిస్తూ ఆ ఫిర్యాదును స్వీకరించడమే కాకుండా విచారణకు ఆదేశించారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశిస్తూ కేసును విచారణ షెడ్యూల్లో చేర్చాలని ఈ సెక్షన్ అధికారులకు సూచించారు. తనపై వచ్చిన ఫిర్యాదును తానే విచారణకు ఆదేశించడం ఇప్పుడు జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం ప్రజావాణితోనే రైతులు ఆగలేదు. ఇదే అంశంపై జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా కలిశారు. అడ్వకేట్ కమతం నాగార్జున ఆధ్వర్యంలో వెళ్లి అక్రమంగా భూముల జాబితాను మార్చిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటు కలెక్టర్ విచారణ, ఇటు పోలీసుల ఎంట్రీతో మేళ్ల చెరువు భూ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బడా కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు నిజంగానే చేతులు కలిపారా, లేక ఇది సాంకేతిక లోపమా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తనపైనే ఫిర్యాదు చేసినా స్వీకరించి విచారణకు ఆదేశించిన కలెక్టర్ చొరవను కొందరు అభినందిస్తుంటే, రైతుల భూములను లాక్కునే కుట్రలో అసలు నిందితులు ఎవరన్నది బయటికి రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ఈ సూర్యాపేట సంచలనం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.